ఇక బ్రేకింగ్ న్యూస్ చూస్తే సంగారెడ్డి జిల్లా పాసమైలారం పరిశ్రమ ప్రమాదంలోని మృతి చెందిన మృతుల సంఖ్యలో గందరగోళం నెలకొంది. 143 మంది విధులకు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. అయితే 36 మంది మృతి చెంది 34 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే మృతుల సంఖ్యలో గందరగోళం నెలకొన్నట్లు సమాచారం. మృతుల సంఖ్యను అధికారులు తప్పుగా ప్రకటించారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. దీంతో కుటుంబ సభ్యులు ఆసుపత్రి ఎదుట ఆందోళనలకు దిగారు. సరైన వివరాలు ఇవ్వాలని కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. సహాయక చర్యల్లో ఆసుపత్రుల్లో అధికారులు ఆలస్యం ప్రదర్శిస్తున్నారని మండిపడుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి అందిస్తారు. సంగారెడ్డి జిల్లా పటాంచెరు మండల పరిధిలోని పాశమైలారంలో సిగాజీ పరిశ్రమలో పేలుడు ఘటనలో గందరగోళం ఏర్పడింది. ప్రస్తుతం అయితే ఆ రోజు పరిశ్రమలో 143 మంది డ్యూటీకి వచ్చినట్టు లెక్కలు చెబుతున్న ప్రభుత్వ అధికారులు ఇప్పటికీ వరకు సరిగా లెక్కలు లేని మృతులు శతగాతుల సంఖ్య కనిపిస్తున్నది. అధికారుల లెక్కల ప్రకారం 36 మందికి మాత్రమే మృతి చెందినట్టు, 34 మంది వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందినట్టు వెల్లడిస్తున్నారు. ఇప్పటి వరకు 45 మంది చనిపోయినట్టు తెలుస్తున్న ధృవీకరించని అధికారులు ప్రస్తుతం అయితే అధికారులు చెప్తున్న లెక్కలకు తేడా వస్తుంది. అధికారుల లెక్కల్లో మృతదేహాల లెక్క మధ్య తేడా ఉండడంతో క్షతగాతుల కుటుంబాల సభ్యులు వివరాలు చెప్పలేకపోవడం జరుగుతుంది. గతంలో ఈ ఘటనలో ఈ 2 రోజుల కింద జరిగిన ఈ ఘటనలో ఆ రోజు ఎంతమంది కార్మికులు వచ్చారో ఆ కార్మికుల లెక్కలు ఏందని చెప్పి తేల్చాల్సిన పరిస్థితి అధికారుల పైన ఉన్నది. కానీ తమకే లెక్కలు తెలియదన్నట్టు అధికారులు తప్పించుకుని మాట్లాడే విధానం చూస్తుంటే దీంట్లో ఏదో గందరగోళం జరుగుతుందని చెప్పి తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మరోసారి దామోదర్ రాజనరసింహతో పాటు టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ మరియు నటరాజన్ ఇక్కడ ఘటనా స్థలాన్ని చేరుకొని అక్కడ పరిస్థితులను చూసి పరిశీలించారు. ఆ తర్వాత ధృవ ఆసుపత్రికి చేరుకున్నారు. ధృవ ఆసుపత్రిలో ఉన్న ఏదైతే బాధిత కుటుంబాలు ఉన్నాయో ఆ బాధిత కుటుంబాలతో పాటు చికిత్స పొందిన వారికి కూడా కార్మికులకు వాళ్ళు అష్యూరెన్స్ ఇచ్చారు. మేము ఉన్నాము, మీకు ఎలాంటి ఇబ్బంది జరగకుండా మేము వైద్యాన్ని అందిస్తామని చెప్పడం జరుగుతుంది. దానితో పాటు వాళ్ళ కుటుంబాలకు పిలిపించుకొని ఆ కుటుంబాలతో ఇంటరాక్ట్ అయ్యారు. నటరాజన్ గారు కూడా ఆ కుటుంబాలకు మేము ఉన్నామని భరోసా కల్పిస్తూ చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఈ ఫాతిమా Right, thank you. ప్రపంచంలోనే అతిపెద్ద గిరిజన పండుగకు ముహూర్తం ఫిక్స్ అయింది. తెలంగాణ సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే మేడారం సమ్మక్క సారలమ్మల వనదేవతల మహాజాతర షెడ్యూల్ ఖరారైంది. వచ్చేడాది జరగనున్న మేడారం మహాజాతర 4 రోజుల తేదీలను కోయ పూజారులు ప్రకటించారు. జనవరి 28 నుంచి 31 వరకు జాతర జరపనున్నట్లు తెలిపారు. 4 రోజుల పాటు ఈ జాతర జరుగుతోందని, తొలి రోజు జనవరి 28న సాయంత్రం 6 గంటలకు కన్నెపల్లి నుంచి సారలమ్మను గోవిందరాజు పగిడిత రాజులను గద్దెపైకి తీసుకురావడంతో జాతర మొదలవుతుందని చెప్పారు. 2వ రోజు సాయంత్రం 6 గంటలకు చిలకల గుట్ట నుంచి సమ్మక్క దేవతను గద్దె మీదకు తీసుకొస్తామన్నారు. ఇక 30న వన దేవతలకు భక్తులు మొక్కులను చెల్లించే కార్యక్రమం ఉంటుందన్నారు. 31న సాయంత్రం 6 గంటలకు సమ్మక్క సారలమ్మల దేవతలు గోవిందరాజు పగిడిత్తరాజు దేవుళ్ల వన ప్రవేశంతో జాతర ముగుస్తుందని కోయ పూజారులు వెల్లడించారు. ఈ జాతరకు ఏర్పాట్లు చేయాల్సిందిగా ప్రభుత్వాన్ని పూజారులు విజ్ఞప్తి చేశారు. ఆయన ట్రెజరీ డైరెక్టర్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించే స్థాయిలో ఉండి ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరినందుకు ట్రెజరీ డైరెక్టర్ ఉద్యోగ సంఘాల నాయకులు 3 ఇంక్రిమెంట్లు కట్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
సాధారణంగా ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రజాప్రతినిధులు ఉన్నతాధికారులను కలిసి విన్నవిస్తారు. వారి డిమాండ్లలో సాధ్యమైనవి పరిష్కరించడం, లేకపోతే కొంత సమయం తీసుకుని పరిష్కరిస్తారు. కానీ ట్రెజరీ డిపార్ట్మెంట్లో మాత్రం ఇందుకు విరుద్ధంగా తమ సమస్యలు, పదోన్నతులను పరిశీలించాలని ఆ విభాగం డైరెక్టర్ కేఎస్ఆర్సీ మూర్తిని ఉద్యోగ సంఘాల నాయకులు అడిగినందుకు ఏకంగా వారిపై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. ఇక ఉద్యోగ సంఘాల నాయకుల 3 ఇంక్రిమెంట్లు కట్ చేసిన డైరెక్టర్ ఎక్కడ పడితే అక్కడ మీ సమస్యలు చెబుతారా అంటూ అసహనం వ్యక్తం చేశారు. దీంతో ఉద్యోగులు, సంఘాల నాయకులు తమ సమస్యల గురించి అడగాలంటేనే వణికే పరిస్థితి ఏర్పడిందని ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆర్థిక శాఖ ఏ మాత్రం పరిశీలించకుండా ఏకంగా 3 ఇంక్రిమెంట్ కట్ చేస్తూ ఆర్థిక శాఖ కొద్ది రోజుల కిందట ఉత్తర్వులు జారీ చేయడంపై ఉద్యోగులు మండిపడుతున్నారు. సమస్యలపై ప్రశ్నిస్తే ఇంక్రిమెంట్ కట్ చేస్తారా, సమస్యలపై ప్రశ్నించొద్దా అంటూ నిలదీస్తున్నారు. గతంలో ప్రశ్నించే హక్కు లేదనే ఈ ప్రభుత్వాన్ని తీసుకొస్తే ఇప్పుడు కొందరు అధికార తీరుతో ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని ఉద్యోగ సంఘాల నాయకులు అంటున్నారు. తమ సమస్యలు పరిష్కరించాలని కోరినందుకు ఉద్యోగ సంఘ నాయకులను పరుష పదజాలంతో డైరెక్టర్ దూషించినట్లుగా వారు ఆరోపిస్తున్నారు. ఉద్యోగులను డైరెక్టర్ కించపరిచారని, అవమానించే విధంగా మాట్లాడారని, ఆయనపై చర్యలు తీసుకోకుండా ఉద్యోగుల ఇంక్రిమెంట్ను కట్ చేస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా ఎలా ఆదేశాలు జారీ చేస్తారని నిలదీశారు. ఈ ఘటనపై వెంటనే పూర్తి విచారణ జరిపి తమను పరుష పదజాలంతో దూషించిన డైరెక్టర్పై చర్య తీసుకోవాలని, ఇంక్రిమెంట్ల నిలిపివేత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ట్రెజరీ ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని, లేని పక్షంలో ఆందోళనకు దిగుతామని డిమాండ్ చేస్తున్నారు. రైట్ గా ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. రాజు, చెప్పండి, సమస్యలు చెప్పినందుకు ఇంక్రిమెంట్ అంటే ట్రెజరీ ఉద్యోగుల నాయకులకు కూడా బెదిరింపు చర్యలు చేపట్టడం, ఇంక్రిమెంట్ కూడా కట్ చేయడం ఎలా చూసుకోవాలంటారు? దీనిపై పై అధికారులు ఏమైనా స్పందించారా? అప్డేట్స్ ఏంటి? చెప్పుకునేందుకు తమ సమస్యల కోసం ఆ ట్రెజరీ ఉద్యోగుల సంఘాల తరఫున కొంతమంది అయితే ఆ ట్రెజరీ డైరెక్టర్ దగ్గర వెళ్ళారు. ఆ పూర్తి స్థాయిలో వెళ్ళినటువంటి నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలకు కూడినటువంటి ఆ ట్రెజరీ డైరెక్టర్ ఎట్టకేలకి తన దర్పాన్ని ప్రదర్శించారు. సమస్యల పరిష్కారాన్ని అటుంచి పూర్తి స్థాయిలో పురుష పదజాలంతో దూషించినట్టుగా వారు చెప్పినటువంటి పరిస్థితి. మరోవైపు పూర్తి స్థాయిలో 3 ఇంక్రిమెంట్లను నిలిపివేసినట్టుగా ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. సమస్యల పరిష్కారం కోసం వెళ్ళినటువంటి తమపై పరుష పదజాలంతో దూషించడమే కాకుండా కించపరిచే వ్యాఖ్యలు చేయడంతో పాటు ఏకంగా 3 ఇంక్రిమెంట్లను కట్ చేసినటువంటి నేపథ్యంలో ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఆర్థిక శాఖ నుంచి ఇటీవల కాలంలోనే ఉత్తర్వులు జారీ అయినటువంటి నేపథ్యంలో ఉద్యోగ సంఘాలతో పాటు ఉద్యోగులు సైతం పూర్తి స్థాయిలో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వ్యవహారానికి సంబంధించి మూర్తి వ్యవహార తీరు పట్ల ప్రభుత్వం సీరియస్ కావాలి, ఉన్నత స్థాయి అధికారులు సీరియస్ అయ్యి అతనిపై ముక్త కంఠంతో చర్యలు తీసుకోవాలని ప్రధానంగా వీరు ముక్త కంఠంతో డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. ఉద్యోగ సంఘాలకు సంబంధించి అయితే ఉద్యోగులకు సంబంధించి సాధారణంగా వారి సమస్యల పరిష్కారం కోసం ఉన్నత స్థాయి అధికారుల చెంతకు వెళ్తారు. ఇదే క్రమంలో ట్రెజరీ డైరెక్టర్ ఉన్నటువంటి ఆ మూర్తి వద్దకు మొన్న తాజాగా ఉద్యోగ సంఘాల నేతలు అయితే పలువురు వెళ్ళినటువంటి పరిస్థితి. తమ సమస్యల పరిష్కారం కోసం ఒక విన్నపాన్ని తమకు విన్నవించినటువంటి నేపథ్యంలో క్రమశిక్షణ చర్యలకు పూనుకున్నటువంటి మూర్తి ఎట్టకేలకైతే ఆర్థిక శాఖ నుంచి అయితే పూర్తి స్థాయిలో ఉత్తర్వులు వెలువెల చేసినటువంటి ఆ చర్యలను నిరసిస్తూ ఎట్టకేలకు ఉద్యోగ సంఘాలతో పాటు ఉద్యోగ సంఘాలతో నేతలతో పాటు మరికొంతమంది ట్రెజరీ ఉద్యోగులు అయితే తీవ్ర స్థాయిలో బయటకు వచ్చినటువంటి పరిస్థితి. ఈ విషయం కాస్త మీడియాకు పాకినటువంటి నేపథ్యంలో పూర్తి వ్యవహారం బట్టబయలైనటువంటి పరిస్థితి. తమ సమస్యల పరిష్కారం కోసం తమ ఆవేదనను, తమకు ఉన్నటువంటి సమస్యలను చెప్పుకునేందుకు వెళ్ళినటువంటి తమపై ఇలా దూషించడం ఏంటి, కించపరిచే వ్యాఖ్యలు చేయడం ఏంటని, అదే సందర్భంలో 3 ఇంక్రిమెంట్లను ఏం తప్పు చేశామని 3 ఇంక్రిమెంట్లను కోత విధించారనేటటువంటి వాదన ప్రస్తుతం తెరమి తీసుకొస్తున్నారు వారంతా. ఈ అంశానికి
సంబంధించి ప్రభుత్వం సత్వరంగా చర్యలు తీసుకోవాలి, ఆయనపైన ఖచ్చితంగా చర్యలకు ఉపక్రమించాలనేటువంటి వాదన బలంగా వినిపిస్తుంది ఉద్యోగుల తరపున. అయితే రాజు చెప్పండి, మరి ట్రెజరీ డైరెక్టర్ వర్షన్ ఏంటి, ఆయన ఏమంటున్నారు? ఈ వివరానికి సంబంధించి ఆయన పట్టి పట్టణాన్ని వివరించే ప్రయత్నం చేస్తున్నారు, ఏమాత్రం అందించుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏమాత్రం అందించుకోలేనటువంటి వ్యవహార తీరు పట్ల కూడా కొంత ఉద్యోగ సంఘాలు అయితే తీవ్ర స్థాయిలో మండిపాటుకు గురవుతున్నటువంటి పరిస్థితి. ఇదే అంశానికి సంబంధించి మీడియాలోని కొంతమంది ఆయనకు ఫోన్ ద్వారా కానీ డైరెక్ట్ గా సంప్రదించిన నేపథ్యంలో అలా అనలేదు, అలాంటికి నాకు సంబంధం లేదు, ఆ 3 ఇంక్రిమెంట్లకు సంబంధించి క్రమశిక్షణ చర్యలో భాగంగా మాత్రమే అవి చేశామంటూ కూడా ఆయన చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ కించపరిచే వ్యాఖ్యలకు సంబంధించి ఉద్యోగుల సంఘాలకు కావచ్చు, ఉద్యోగులకు కించపరిచే వ్యాఖ్యలు తను చేయలేదంటూ కూడా కావాలన్న మీద ఉద్దేశపూర్వకంగా కంప్లైంట్ చేశారంటూ ఆయన చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ అంశానికి సంబంధించి మేము అలా ఎందుకు చెప్తామో, మా సమస్యల పరిష్కారం కోసం ఆయన దృష్టికి ఒక విన్నపాన్ని తీసుకునే నేపథ్యంలో తమపైనే ఇలా దుర్భాషలాడమే కాకుండా కించపరిచే వ్యాఖ్యలు చేయడంతో పాటు క్రమశిక్షణ చర్యలకు పూనుకోవడంతో పాటు అదే సందర్భంలో ఆర్థిక శాఖ నుంచి త్వరితగతిన ఉత్తర్వులు వెలువరించేటువంటి క్రమంలో 3 కీలక పాత్ర ఉద్యోగ సంఘాల నేతలైతే ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఈ ట్రెజరీ డైరెక్టర్ మూర్తి అదేవిధంగా ఉద్యోగ సంఘాల నేతల మధ్య జరిగినటువంటి కోల్డ్ వార్ మాత్రం తారసాయికి చేరినటువంటి నేపథ్యంలో ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఉద్యోగుల సంఘాలకు సంబంధించి కావచ్చు, ఉద్యోగులను కించపరిచే వ్యాఖ్యలు చేసినటువంటి ఆ ట్రెజరీ డైరెక్టర్ మూర్తిపై కూడా చర్యలకు ఉపక్రమించాలనేటువంటి వాదన వారి నుంచి బలంగా వినిపిస్తుంది. ఎస్ రాజు, అలాగే చెప్పండి, ఇక ట్రెజరీ ఉద్యోగులు ఎవరికైనా ఫిర్యాదు చేస్తున్నారా? వారికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? మరి పై అధికారులకు ఎవరైనా ఫిర్యాదు చేస్తున్నారా? దీనిపై ఎలాంటి ముందుకెళ్లే అవకాశం ఉందంటారు? ఆర్థిక శాఖ కార్యదర్శి సుల్తాన్కైతే ఈ వివరానికి ఆయన చెంతకు చేరినటువంటి పరిస్థితి. ఆయన కూడా మెమోరాండం ఇచ్చారు, ఒక ఫిర్యాదు చేయడం జరిగింది. ఒక డైరెక్టర్ హోదాలో ఉండి తమ సమస్యలు పరిష్కరించాలని కోరినందుకు ఇలా దుర్భాషలాడడం కాకుండా కించపరిచే వ్యాఖ్యలు చేయడంతో పాటు క్రమశిక్ష చర్యలకు పూనుకున్నటువంటి మూర్తిపై ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. అందరూ ఫ్రెండ్లీ వాతావరణంలో ప్రతి ఒక్క ఉద్యోగి అటెండర్ నుంచి మొదలైనటువంటి ఉద్యోగి స్థాయి ఐఏఎస్ వరకు ఉంటారు. ఈ క్రమంలో అందరూ కలిసికట్టుగా పనిచేయడం వల్లనే ప్రభుత్వ సంక్షేమం జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వాలు చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలు జనాలకు తీసుకెళ్లే అవకాశం ఉంది. కాబట్టి అత్యంత కీలకంగా ఉన్నటువంటి ట్రెజరీ ఉద్యోగులకు సంబంధించి వివిధ శాఖలకు సంబంధించి ముఖ్యంగా ట్రెజరీ ఉద్యోగులకు సంబంధించి తాను డైరెక్టరే ఇలాంటి తమ సొంత డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి ఉద్యోగుల పట్ల చిత్తపట్ల వ్యాఖ్యలు చేయడంతో పాటు తమపై క్రమశిక్షణ చర్యలకు పూనుకోవడంతో పాటు ఏకంగా 3 ఇంక్రిమెంట్లలో కోత విధించిన నేపథ్యంలో ఇది అత్యంత విడ్డూరమైనటువంటి వాదన బలంగా వినిపిస్తున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ ఆయన చేసినటువంటి తీరు పట్ల ఉద్యోగ సంఘాలు అయితే తీవ్రస్థాయిలో అసహనం వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. చర్యలకు ఉపక్రమించాలంటూ గుప్త కర్తవ్యం అంతా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్ రాజు, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్. ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించనున్నారు. పశ్చిమ ప్రాంతానికి త్రాగునీటి సరఫరా ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే నారాయణరెడ్డి, జనసేన పార్టీ ఇన్ఛార్జ్ కాశీనాథ్, సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్, రెవెన్యూ పోలీస్ అధికారులు, ఎన్డీఏ కూటమి నేతలు పాల్గొనున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి వారిని మంత్రి అడ్లూరి లక్ష్మణ్, ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య దర్శించుకున్నారు. ప్రత్యేక పూజల్లో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయ సంప్రదాయం ప్రకారం వారికి ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. వేద ఆశీర్వచనం చేసి వేద పండితులు స్వామివారి చిత్రపటం, లడ్డు ప్రసాదం అందజేశారు. రాష్ట్ర కేబినెట్ లో మంత్రిగా బాధ్యతలు తీసుకుని ఈ జిల్లాకి ఇన్ఛార్జ్ మంత్రిగా బాధ్యత తీసుకుని స్వామివారిని అమ్మవారిని దర్శనం చేసుకుని మా స్థానిక శాసనసభ్యులు మా విప్పు నా శ్రేయభిలాషి తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీ పథకాల్లో ఒకట 4 గ్యారంటీ పథకాలు ఆ స్వామివారి అమ్మవారి దయతో అమలవుతున్న సందర్భంలో కూడా పేదవాళ్ళకి సంబంధించిన సన్న బియ్యం కానీ 200 యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇవ్వడం కానీ, రైతుకు రుణమాఫీ చేయడం కానీ, రైతు భరోసా కింద ప్రభుత్వం రైతన్నులకు అండగా ఉండే విధంగా కానీ, నిరుద్యోగ యువతకు 59,000 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇవ్వడం కానీ, కొత్తగా రేషన్ కార్డు 10 సంవత్సరాల గతంలో ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఒక్క రేషన్ కార్డు లేనటువంటి డిస్ట్రిక్ట్లో ఒకట, గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో ఒకట, జిల్లాకు సంబంధించిన మంత్రివర్యులు
పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కానీ కొమ్మటిరెడ్డి వెంకరెడ్డి గారు కానీ మా విప్పు గారు మా వీళ్ళ ఐలయ్య గారు అదే మా సహచర ఈ జిల్లాకు సంబంధించిన శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులు ఎమ్మెల్సీలు అందరం కలిసి రాబోయే రోజుల్లో ఈ యొక్క ప్రాంతానికి కానీ తెలంగాణ ప్రాంతానికి ప్రజలకు ఇచ్చిన మాట అమలు చేసే విధంగా మా పరిపాలన ఉంటుందనే విషయాన్ని మరొకసారి మనవి చేసుకుంటూ ఈరోజు మొదటిసారి స్వామివారి దర్శనం చేసుకుంటూ చాలా అడుగుపెడుతుంది రాబోయే శ్రీ సత్యసాయి జిల్లా కుమ్మరవాడ్లపల్లిలోని వైసీపీ నేత డాక్టర్ బత్తల హరిప్రసాద్ నివాసంలో సిబిఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మెడికల్ సీట్ల అవకతవకల విషయంలో తనిఖీలు చేశారు. ఏపీ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో బత్తల హరిప్రసాద్ మెడికల్ సీట్లలో భారీగా లంచాలు తీసుకున్నట్లు అధికారులకు ఫిర్యాదు రావడంతో కందిరికి చేరుకొని విచారణ చేశారు. తనిఖీల సమయంలో హరిప్రసాద్ అందుబాటులో లేకపోవడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సిబిఐ అధికారులు వారి బృందం అర్ధరాత్రి తర్వాత కూడా బత్తల హరిప్రసాద్ నివాసంలో తనిఖీలు చేశారు. అనకాపల్లి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల వద్ద నుండి 107 కేజీల గంజాయిని సీజ్ చేశారు. యూపీకి చెందిన 2 వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుండి 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఏఎస్ఐ నాగేశ్వరరావు వెల్లడించారు. తిరుపతి జిల్లా చంద్రగిరి మండలంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మండలంలో వైసీపీ ఎస్పీ సెల్ అధ్యక్షుడు అజయ్ కుమార్ కుటుంబంపై టీడీపీ నేతల దాడికి పాల్పడ్డారు. వైసీపీ పార్టీలో యాక్టివ్గా ఉన్నానన్న కారణంగా లేనిపోని ఆరోపణలు చేస్తూ దాడికి పాల్పడుతున్నట్టు అజయ్ కుమార్ ఆరోపించారు. తన భార్యను కింద పడేసి కాళ్లతో తొక్కి చంపేందుకు ప్రయత్నించారని ఆవేదన వ్యక్తం చేశారు. డయల్ 100కు ఫోన్ చేసినా పోలీసులు స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే తనకి న్యాయం జరగలేదని భార్య పిల్లలతో కలిసి బావిలో దూకి ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తోందని బాధిత వైసీపీ నేత ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వం జరుగుతున్న తీరు ఎక్కడా జరగడం లేదు. మమ్మల్ని అనేక విధాలుగా మీరు ఆ డబ్బులు కట్టాలా, గుడి మేము శాంక్షన్ చేసినాం, మాతమ్మ గుడి అంటే గత ప్రభుత్వంలో మేము తిరిగి శాంక్షన్ చేసుకొచ్చినాం. తర్వాత వచ్చి వాళ్ళు అకౌంట్ మార్చుకొని తర్వాత చేసుకున్నారు. దాని గురించి మేము ఎంటరగాల, మేము అవసరంలే, మాకు అవసరంలే, మా ప్రభుత్వం మారిపోయింది, మా బతుకులేదు, మేము బతుకుంటున్నాం. ఈడు వైఎస్ఆర్సీపీ లీడరు, ఇటు ప్రతిరోజు ప్రతి కార్యక్రమానికి ఈడు అటెండ్ అవుతున్నాడు. ఈయన ఏ విధంగా ఖర్చుగట్టి చేయాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో మా పంచాయతీలో మా మండల తెలుగుదేశం మండల పార్టీ నాయకుడు సుబ్రహ్మణ్య నాయుడు మా మీద ప్రత్యేకంగా నా మీద ఖర్చు కట్టి ఆయనైతే ఏ దానికి రాడు, వెనకుండే చేపిస్తాడు. వెనకుండి ఈరోజు ఇంత దారుణం ఒడిగట్టడానికి కారణం ఎవరు, బాధితులు ఎవరు? వాళ్ళంతా రౌడీలుగా మా గ్రామంలో మాదిగపల్లె, పనబాకం మాదిగపల్లెలో ఏమి తెలియని వాళ్ళని ఈరోజు ఒక రౌడీలుగా వాళ్ళని తయారు చేసి ప్రతి ఒక్క దానికి వాళ్ళని వాడుకుంటా మమ్మల్ని దాడి చేసి మమ్మల్ని అడ్డుకొని నా బీగాలు పెరుక్కొని ఈ మమ్మల్ని లోకేశు, బల్లిపాకు లోకేశు, వాపనమూర్తి, కిషోరు, చక్రవర్తి, నాగేశు, వీళ్ళంతా బుజ్జమ్మ, మున్రాజమ్మ, వీళ్ళంతా గురవయ్య, వీళ్ళు ప్రధానంగా మమ్మల్ని అడ్డుకొని మిరప్పడి కొట్టాల్సిన అవసరం ఏముంది? మేము టెర్రరిస్ట్లా, తీవ్రవాదులా? మేమేం చేసినాం? సుబ్రహ్మణ్య నాయుడు, నీకు అర్థం కాలేదా? మమ్మల్ని చంపించేస్తావా? నువ్వు ఎదిగినావు కదా, చాలదా? నీ ఎదుగుదల సరిపోలేదా? మేము ఇక్కడ పనిచేసినాం కదా గతంలో 15 సంవత్సరాల ముందు మా నాన్న. ఇవి వాటి అప్డేట్స్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.